హలో ఫ్రెండ్స్, మై సెల్ఫ్ డాక్టర్ మధుకర్. నేను M.Pharmacy PhD కంప్లీటెడ్. గత 16 ఇయర్స్గా నేను అకాడమిక్స్లో వర్క్ చేస్తున్నాను. స్టార్టింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ప్రిన్సిపల్గా ఉన్నాను ఒక ఫార్మసీ కాలేజ్కి. మహారాష్ట్రలోని వాషింగ్ డిస్ట్రిక్ట్లో ఉన్నాను. సో ఇవాళ ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఒక గొప్ప బిజినెస్ అవకాశాన్ని మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే, మనం డెవలప్ కావడానికి మనం డైలీ ఇంట్లో వాడుకునే వస్తువులని చేంజ్ చేసుకొని కూడా ఒక బిజినెస్లో మనం గ్రో అయ్యే అవకాశం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. సో మనం ఇందాకలో మాట్లాడుకున్నట్టు బిజినెస్ అనుకుంటున్నాం కదా, అదే బిజినెస్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా అంటే చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదు, ఓన్లీ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అది కూడా ఓన్లీ 2 to 3 hours పర్ డే మనకు ఫ్రీగా ఉన్న టైంలో మీరు చేసే జాబ్తో పాటు. ఓకే, దాంతో పాటు చూడండి, నో మనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ నో రిస్క్. రిస్క్ ఎందుకు లేదంటే మనం మనీ పెట్టట్లేదు, రిస్క్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం నో కాంపిటీషన్. ఇక్కడ కాంపిటీషన్ గురించి ఆలోచించిన అవసరం లేదు, మనకు మనమే కాంపిటీషన్. ఎంత తొందరగా మనం గ్రో అవ్వాలనుకుంటున్నాం. అండ్ నో టెన్షన్. టెన్షన్ జనరల్గా బయట ఫీల్ అవుతాం, ఇక్కడ ఎట్లాంటి టెన్షన్ ఉండదు, ఎందుకంటే మనీ పెట్టే అవసరమే లేదు ఇక్కడ. అండ్ కమింగ్ ఫర్ నో ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది మనకు సపోర్ట్ చేయడానికి కొన్ని సిస్టమ్ ఉంది, మనకు కొంత టీమ్ ఉంటుంది, దాంతో మనం గ్రో అయ్యే అవకాశం ఉంది. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రెడిషనల్ మార్కెటింగ్లో జరిగే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో ఆ ట్రెడిషనల్ ప్రాసెస్ ఏంటంటే చూద్దాం ఇక్కడ. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మనం ఒక మార్కెట్లో కొనాలంటే, ఆ వస్తువు మనకు ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలకు వస్తుంది అంటే, ఇది ఎక్కడ తీసుకుంటాం? మనం జనరల్గా మనం రిటైల్ షాప్లో తీసుకుంటాం. కానీ నిజానికి మనం తీసుకునే 100 రూపాయల వస్తువు ఇది మ్యానుఫ్యాక్చర్ కంపెనీలో ఎందుకు తయారుంటుంది? అది స్టాండర్డ్ ఒక బ్రాండెడ్ తీసుకున్నట్టయితే ఒక 40 రూపీస్ అంటే 30 రూపీస్ తయారైనా కానీ వాళ్ళ ప్రాఫిట్లో 10% తీసుకున్నా 40 రూపీస్కి మనకు మ్యానుఫ్యాక్చర్లో తయారైనా మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం తీసుకునే రిటైల్ షాప్ వాళ్ళు వాళ్ళకి ఒక 10% కమిషన్ తీసుకుంటారు, అండ్ హోల్సేల్ వాళ్ళు కూడా వాళ్ళకి ఒక 10% తీసుకుంటారు, డీలర్స్ కూడా వాళ్ళకు 10% తీసుకుంటారు, అలాగే సిఎంఎఫ్ ఏజెంట్ వాళ్ళు కూడా వాళ్ళకు 10% వాళ్ళు తీసుకుంటారు. ఇది ఓన్లీ ట్రాన్స్ఫర్ చేసినందుకు మాత్రమే తీసుకుంటారు. ఇట్లా మొత్తం 60% లాస్ అవుతున్నాం కదా, ఇక్కడ 40% కంప్లీట్ అయిపోయింది. ఇక మిగతా 10-20% ఎక్కడ అవుతుందంటే, మనం రెగ్యులర్ గా మనకి ప్రొడక్ట్ బయటికి రిలీజ్ అయిందని తెలియాలంటే యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తూ ఉంటాం. సో మేజర్ పీపుల్స్ ఎక్కువ అర్థం చేసుకునేది యాడ్స్. ఈ 20% ప్లస్ 40% కంప్లీట్ గా 60% మనం లాస్ అవుతాం. ఎస్. సో ఇదే ప్రాసెస్ లో ఒక ఎంప్లాయీ, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఎగ్జాంపుల్ తీసుకుంటే పర్ మంత్ ఒక 10,000 సంపాదిస్తా ఉన్నాడు. దీనికి ఒకవేళ దీనికి రిలేట్ అవుతే ఆ 10,000 లో 60% మనకు లాస్ అవుతాను. అంటే 10,000 నుంచి 6,000 రూపాయలు లాస్ అవుతా ఉన్నాడు ఎక్కడ? ఈ మార్కెట్ లో. మన ఇంటికి తీసుకొచ్చేది ఎంత అంటే ఓన్లీ 40% క్వాలిటీ మాత్రమే తీసుకొస్తాం. అంటే ఇక్కడ ఒక 10,000 రూపీస్ లో 6,000 మధ్యలో లాస్ అవుతున్నాడు, 4,000 మాత్రమే తీసుకున్నాడు. సో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మనం కష్టపడి సంపాదించే మనీలో 6,000 రూపాయల 60% బయట వాళ్ళకి ఇచ్చేస్తున్నాము, ఓన్లీ 4,000 మన ఫ్యామిలీ కోసం యూజ్ చేస్తున్నాము. థింక్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటే, ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఉన్నట్టే మ్యానుఫ్యాక్చర్ ఉంటారు, కస్టమర్ ఉంటారు. సో ఇక్కడ కూడా ప్రతి ఏ వస్తువైనా స్టాండర్డ్ వస్తువు 40%కే వీళ్ళు మార్కెట్లో రిలీజ్ చేస్తారు, మనం కూడా ఇక్కడ 100 రూపీస్కే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఈ మీడియేటర్స్ అనేవారు ఎవరు ఉండరు, అంటే వాళ్ళు ఉండరు. కాబట్టి ఆ మీడియేటర్స్ దగ్గర మనం లాస్ అయ్యే 60% ఏదైతే ఉందో అది మనకే వస్తుంది. అంటే కస్టమర్ వాడిన వాడే లాభపడతాడు. ఎట్లా? ఈ వస్తువు ఒక క్వాలిటీ మనం యూజ్ చేసిన తర్వాత ఇది యాడ్ రూపంలో, అంటే మనం 10 మందికి షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇది చేసుకోవడం ద్వారా ఈ 60% మనకు వస్తుంది. అంటే 40% వస్తువుతో పాటు లాస్ అయ్యే 60% కూడా మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, 100 అంటే 10,000 రూపాయలు సంపాదించేవాడు వాళ్ళ ఫ్యామిలీకి 10,000 రూపాయలే ఖర్చు చేస్తున్నాడు. ఇక్కడ లాస్ అనేది ఏం లేదు. సో ఆ 60% మనకి ఏ విధంగా ప్రాఫిట్ వస్తుందో తెలుసుకుందాం.
దాంట్లో మనం కొన్ని కంపారిజన్ చేద్దాం రిటైల్ షాప్ కి మన చేసే బిజినెస్ వెస్టేజ్ ఇండియా గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ కి. సో ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నట్లయితే డిస్కౌంట్స్. మనకు రిటైల్ షాప్ లో ఎట్లాంటి డిస్కౌంట్స్ ఉండవు. ఎంఆర్పి అంటే బాక్స్ మీద ఎంత ఎంఆర్పి ఉంటే అంతకు మాత్రమే ఇస్తారు. కానీ మన ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ లో 10 to 20% డిస్కౌంట్, అంటే ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కానీ 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్, ఆఫర్స్ విషయాన్ని చూసినట్టయితే మనకు బయట ఏం తీసుకున్నా కానీ ఆఫర్స్ అనే ఉండవు, రైట్? మాక్సిమం ఒక ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత క్యాలెండర్ ఇస్తారేమో కానీ ఏ ఆఫర్స్ అయితే ఇవ్వరు. కానీ ఇక్కడ మన వెస్టేజ్ లో ప్రతి 1000 రూపాయలకి ఒక 100 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారు. అదే 2000 అయితే 200 రూపాయల ప్రొడక్ట్. అట్లా చూసినట్టయితే మీరు ఎన్ని వేలు ఇంక్రీజ్ చేసుకుంటూ పోతా ఉంటే అంత హండ్రెడ్స్ పెంచుకుంటూ పోతా ఉంటారు. అంటే దీన్ని 10% ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది అనమాట ప్రతి 1000 రూపాయలకి. అదేవిధంగా క్యాష్ బ్యాక్ చూసినట్టయితే క్యాష్ బ్యాక్ మనకు బయట వచ్చే అవకాశమే లేదు. కానీ ఇక్కడ మనం వాడుకునే ప్రొడక్ట్ ఎంత కాస్ట్ అయిందో ఆ కాస్ట్ లో మనకు 5 to 16% క్యాష్ బ్యాక్ రూపంలో మనకు మన బ్యాంక్ అకౌంట్ లో పడతాయి అనమాట. సో బేసిక్ ఎవరు స్టార్ట్ చేసినా 5%, అంటే మీరు ఒక 5000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకుంటే 500 రూపాయల ప్రొడక్ట్ 500 రూపాయల క్యాష్ బ్యాక్ మీ అకౌంట్ లో పడే అవకాశం ఉంది. సో అలాగే స్పెషల్ బెనిఫిట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఏంటి స్పెషల్ బెనిఫిట్స్ అంటే బయటనైతే ఎట్లయితే మనం ఎన్ని సంవత్సరాలు చేసినా సేమ్ అదే కాస్ట్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ ప్రొడక్ట్స్ తీసుకోవాలి. కానీ మన వెస్టేజ్ బిజినెస్ లో 4 నెలలు మనం 3500 రూపాయల ప్రొడక్ట్స్ మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్సే ఎవ్రీ మంత్ తీసుకోవాల్సిందే. కాబట్టి 4 నెలలు వరుసగా పర్చేజ్ చేసినట్టయితే 5వ నెల 2500 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ. అంటే మీరు అర్థం చేసుకోండి, 4 నెలలు తీసుకున్న తర్వాత 5వ నెల ఓన్లీ ఖాళీ సంచి తీసుకోకపోతే సరిపోతుంది. 2500 రూపాయల ప్రొడక్ట్ ఆ సంచులు వేసుకొని రావచ్చు. నెక్స్ట్ చూసినట్టే గ్యారంటీ. బయట చూసినట్టయితే మనకి ఎట్లాంటి గ్యారంటీ ఇవ్వరు. నువ్వు తీసుకొచ్చి ఓన్లీ దీనిపైన కవర్ తీసి మనం జస్ట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇచ్చినా వాళ్ళు ఏం చేయలేరు. కానీ మన వెస్టేజ్ బిజినెస్ లో ఏ ప్రొడక్ట్ అయినా కానీ 30 రోజుల లోపు 30% వాడుకున్న తర్వాత కూడా ఈ ప్రొడక్ట్ మీరు వెళ్ళి మళ్ళీ బిల్ తో పాటు సబ్మిట్ చేస్తే ఓన్లీ 14% ట్యాక్స్ కట్ చేసుకొని రిమైనింగ్ మొత్తం మీకు మీ బ్యాంక్ అకౌంట్ లో పంపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చూసినట్టయితే బయట రిటైల్ షాప్ లో మనకు వచ్చేది 0 ప్రాఫిట్. ఎన్ని వేలు పెడుతున్నామో అన్ని వేలు పోవడం తప్పించి ₹1 కూడా రాదు. కానీ మన వెస్టేజ్ బిజినెస్ లో మనం ఎంత పెట్టినా కానీ మనం పెట్టిన దాంట్లో 50% ఈ విధంగా మనకు క్యాష్ బ్యాక్ రూపంలో కావచ్చు, ప్రొడక్ట్ రూపంలో కావచ్చు మనం వస్తుంది. సో ఇట్లా ఆలోచించినట్టయితే మొత్తం 60% మనం అనుకున్నాం కదా, ఈ 60% లో 50% మనకు వచ్చేస్తుంది. అంటే రిమైనింగ్ ఒక 10% ఉంది. ఆ 10% కూడా ఎట్లా వస్తుంది అంటే రిఫరల్ బెనిఫిట్స్ ద్వారా వస్తుంది. అంటే మనం ఎన్నో చూస్తూ ఉంటాం, సినిమాలు చూడొచ్చు, షాపింగ్ మాల్ చూడొచ్చు, ఇట్లా రిఫర్ చేస్తూ ఉంటాం వేరే వాళ్ళకి. మనకు ₹1 వచ్చే అవకాశం లేదు. సో మనకు జరిగిన మనకు వచ్చిన ప్రాఫిట్ బెనిఫిట్స్ ని 10 మందికి రిఫరల్ చేయడం ద్వారా రిమైనింగ్ మొత్తం మనం 10% కూడా తీసుకోవచ్చు. ఎలాగైతే ఓలా, ఊబర్, ఓయో, ఫోన్ పే అండ్ డిఫరెంట్ ఏదైతే ఇప్పుడు వస్తున్నాయో ఆన్లైన్ బిజినెసెస్ అవి మనం ఫ్రీగా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం వాడిన ప్రొడక్ట్స్ మనం చేయడం ద్వారా రిమైనింగ్ 10% కూడా వస్తుంది. ఆ 10% రావడానికి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూసినట్టయితే, సో చూడండి ఇక్కడ మీరు మీ ఇంట్లో వాడుకునే వస్తువులు ఏదైతే ఉంటుందో పేస్ట్ కావచ్చు, బ్రష్ కావచ్చు, సోప్ కావచ్చు, ఇట్లా అప్రాక్సిమేట్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఒక 20 to 30 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం వాడతాం. ఆ ప్రొడక్ట్స్ మనం బయట రిటైల్ షాప్ లో కొనడం బదులు మనం వెస్టేజ్ లో కొనడం ద్వారా మీకు ఏమొస్తుంది అంటే ఇక్కడ 50% బెనిఫిట్స్ వస్తున్నాయి. ఆ 50% బెనిఫిట్ ఓన్లీ వాడుకున్నందుకు. కానీ రిఫరల్ అన్నాం కదా, మీరు ఒక్కరు వాడుకుంటే మీకు 50% వస్తుంది. మీరు ఒక 10 మందికి మీరు రిఫర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు 4000 కొనుక్కోవడం ద్వారా టోటల్ టర్న్ ఓవర్ 40,000 మీ ద్వారా అవుతుంది. సో మీకు ఏంటి ప్రాఫిట్ అంటే ఆ 50% తో పాటు 4,000 రూపీస్ మీకు క్యాష్ రూపంలో మీ అకౌంట్ లో వస్తుంది. సేమ్ అలాగే వీళ్ళు ఊరుకుంటారా 10 మెంబర్స్, వాళ్ళకు 10% అంటే ఈ 4,000 కావాలి. ఏం చేయాలి? వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 మెంబర్స్ చెప్పడం ద్వారా టోటల్ మీ టీమ్ లో 100 మంది అయ్యారు. ఈ 100 మంది కూడా వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు వాళ్ళు 4,000 తీసుకుంటారు. ఈ 4,000 టర్న్ ఓవర్ టోటల్ 4 lakhs అవుతుంది.
ఈ 4 lakhs లో మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 40,000. ఈ 40,000 రావడానికి పీజీలు పిహెచ్డీలు చేసి చాలా కష్టపడుతున్నాం బయట, అది కూడా గ్యారెంటీ లేదు, వచ్చే అవకాశం లేదు. సో ఇదే విధంగా మీ టీంలో ఉన్న 100 మంది కూడా ఈ 4,000 40,000 రావాలని ఆశ ఉంటుంది. సో వాళ్ళకి రావాలంటే వాళ్ళకి ఏం చేయాలంటే జస్ట్ నేనేం చేశాను, ఒక 10 మందికి షేర్ చేస్తాను, అలాగే మీరు కూడా ఒక 10 మందికి షేర్ చేసుకుంటే 1000 మెంబర్స్ అయ్యారు. ఈ 1000 మెంబర్స్ కూడా వాళ్ళ ఇంట్లో కావాల్సిన ఏదైతే వస్తువులు ఉన్నాయో అది వాడుకోవడం ద్వారా మీ టీం ద్వారా జరిగిన టోటల్ టర్నోవర్ ఎంత అంటే 40 lakhs. సో ఇక్కడ 40 lakhs టర్నోవర్ జరగడం ద్వారా మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 4 lakhs per month. సో ఇక్కడ నేను టెంప్ట్ అయ్యాను. సో ఫ్రెండ్స్, రిఫర్ చేద్దాం, మనం వాడుకుంటే ఆరోగ్యం, 10 మందికి రిఫర్ చేస్తే ఆదాయం. ఎస్ ఫ్రెండ్స్, మనకు వచ్చే ప్రాఫిట్స్ గురించి చూసాం కదా. సో దాంతో పాటు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ ప్రొఫైల్ ఏంటి తెలుసుకుందాం. సో లీడర్స్, ఈ కంపెనీ పేరు వెస్టేజ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా. సో ఇది ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ. సో ఫస్ట్ 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 20+ years, 20 క్రాస్ అయ్యి 21 year రన్ అవుతా ఉంది. సో అదే విధంగా ఒక 6 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు చూస్తున్నట్లయితే 450 పైన ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఉన్నాయి మన వెస్టేజ్ లో. అండ్ అదే విధంగా చూసినట్టయితే 6 మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయిన ఈ బిజినెస్ ఇప్పుడు చూసినట్టయితే ఆల్మోస్ట్ 4,500 కోట్ల 4.5 crores మెంబర్స్ తో రన్ అవుతా ఉంది. అదే విధంగా స్టార్ట్ చేసిన 1వ సంవత్సరంలోనే 500 కోట్ల టర్నోవర్ చేసింది. 5 కోట్ల టర్నోవర్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ 20 years తర్వాత ఆల్మోస్ట్ 5,500 కోట్ల టర్నోవర్ తో రన్ అవుతా ఉంది. అదే విధంగా ఇది చూసినట్టయితే ఫస్ట్ ఓన్లీ 2 branches కంప్లీట్ ఇండియాలో 2 బ్రాంచెస్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఇవాళ చూసినట్టయితే 4,500 పైన డిఫరెంట్ బ్రాంచెస్ తో కంటిన్యూ అవుతా ఉంది. అండ్ ఇంకొక గ్రేట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఒకే ఒక ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ ఇవాళ చూసినట్టయితే 9 డిఫరెంట్ కంట్రీస్ లో రన్ అవుతా ఉంది. చూసినట్టయితే ఇండియా, నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘనా అండ్ ఫిలిప్పీన్స్. సో 9 దేశాల్లో కంటిన్యూ అవుతుంది. ఇంత గొప్ప సంస్థను స్థాపించిన వ్యక్తులు ఎవరు అంటే 3 వ్యక్తులు ఉన్నారు. గౌతమ్ బాలి సార్ మేనేజింగ్ డైరెక్టర్, కన్వర్బీర్ సింగ్ సార్ డైరెక్టర్ అండ్ దీపక్ సార్ అనదర్ డైరెక్టర్. సో వీళ్ళు త్రిమూర్తులు అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు. సో గ్రేట్. ఓకే, సో ఫ్రెండ్స్, మన వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీలో ఎన్ని రకాల కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి చూద్దాం. సో దాంట్లో చూసినట్టయితే ఫస్ట్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్. అండ్ పర్సనల్ కేర్ ఉన్నాయి, అంటే మనం పర్సనల్ వాడుకునే కొన్ని చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ బ్యూటీ కేర్, అంటే స్కిన్ ఉన్న ప్రతి ఒక్కరు వాడుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి, దట్ ఈస్ బ్యూటీ కేర్. అండ్ కమింగ్ ఫర్ హెల్త్ కేర్, ఆరోగ్యం కావాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన వస్తువులు ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అగ్రి కేర్, అగ్రికల్చర్ లో బంగారం పండించేంత క్వాలిఫైడ్ అగ్రి కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్, మనం ఇప్పుడు చూస్తున్న వాటర్, ఇప్పుడు తాగుతున్న వాటర్ క్వాలిటీ ఎట్లా ఉందో మనకు తెలుసు. దాన్ని మంచిగా ఒకప్పుడు జీవితంలో బతకాలి అంటే మంచి వాటర్ తీసుకోవాలి, వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ ఫర్ నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఎయిర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఈ పొల్యూట్ అయిన ఎయిర్ ని అడవిలో ఎంత స్వచ్ఛంగా ఎయిర్ ఉంటుందో అట్లాంటి ఎయిర్ మనకు కావాలి అంటే అట్లాంటి ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ ఫర్ నానో ఎనర్జైజర్, మీ 2 wheelers లో కావచ్చు, 3 wheelers లో కావచ్చు, లేదా 4 wheelers లో కావచ్చు. దాని సర్వీస్ ని పెంచి దాని మైలేజ్ ని కూడా ఇంప్రూవ్ చేసి ఇంజన్ సర్వీస్ కూడా పెంచే అవకాశం ఉంది విత్ నానో ఎనర్జైజర్. సో ఇవన్నీ కావాలి అంటే ఏదైతే నేను ఇన్ఫార్మ్ చేస్తానో, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. myself Dr. A. Madhukar, M Pharmacy PhD, working as a professor and principal, and thank you.